దేవుని ఆరాధిస్తాం. ఈ రోజంతా దేవుని యొక్క ప్రెసెన్స్ అనుభవించుకుని మనందరం బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు లోతుగా సహాయం దయచున్నాక ప్రియులారా మనం ప్రార్థన పూర్వకంగా కలిసి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచున్నాక కీర్తనలు 105 కీర్తనలు 105 అధ్యాయము 41 వచనం ప్రారంభంగా ప్రియులారా మనం చదువుదాం. కీర్తనలు 105 41 వచనం. బండ్లను చేర్చగా నీరు ఉబిక్కి వచ్చాయి, ఎడారిలో అవి ఏరులై పారెను. దేవునికి స్తోత్రం. బండ్లను చేర్చగా నీళ్లు ఉబిక్కి వచ్చాను, ఎడార్లలో అవి ఏరులై పారెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జీవగల దేవుడు నమ్మదైన దేవుడు అనమాట. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు దేవుడు బానిసత్వం నుండి బయటకు జీవగల దేవుడు తీసుకొని వచ్చా. మనం కూడా ప్రియులారా చూసినట్లయితే మనం కూడా ఒక్కప్పుడు పాపానికి బానిసలుగా ఉన్నాం, శాతానికి బానిసలుగా ఉన్నాం, పాప నియమానికి బానిసలుగా ఉన్నాం. అది మాత్రం కాకుండా మనం చూసినట్లయితే మన పరిస్థితి ఒకప్పుడు మనం చూసినట్లయితే మనం చచ్చిన స్థాయిలో ఉన్నాం అనమాట. మరణించిన స్థాయిలో ఉన్నాం. ఆత్మీయంగా మనం మరణించిన స్థాయిలో ఉన్నాం. కానీ జీవగల దేవుడు ప్రేమ కాబట్టి, కరుణ కలిగిన దేవుడు కాబట్టి, దయగలిగిన దేవుడు కాబట్టి క్రీస్తు ద్వారా దేవుడు మనను ఆ బానిసత్వం నుండి, పాప నియమం నుండి, సాతాను ఒక చేయి నుండి, సాతాను ఒక బానిసత్వం నుండి జీవగల దేవుడు మనను బయటకు తీసుకొని వచ్చిన ప్రియులారా మనం దేవుని ప్రియులారా స్తుతిస్తాం. చచ్చిన స్థాయి నుండి దేవుడు మనల్ని విడిపించి నిత్య జీవన అనుభవించి నిత్యరగు తండ్రితో జీవగల దేవుడు మనను కనెక్ట్ చేసి నిత్య మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయ దేవునితో కలిసి బ్రతికినట్టు దేవుడు ప్రియులారా మన జీవితంలో ఎంతో గొప్ప కార్యం దేవుడు చేసిన ప్రియులారా మనం ఎంతగా స్తుతించాలి, ఎంతగా మనం స్తుతించాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే వారి ఒక ప్రయాణంలో నీళ్లు త్రాగడానికి లేని పరిస్థితి, దారిలో వారు త్రోవలో వెళుతున్నప్పుడు వచ్చినప్పుడు జీవంగల దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప అద్భుతం జీవంగల దేవుడు చేశామన్నమాట. బండను చీల్చగా నీళ్లు ఉబిక్కి వచ్చాను, వారందరూ త్రాగినట్టు, వారు అందరికీ తృప్తి పొందినట్టు, వారు మరణించకుండా జీవగల దేవుడు గొప్ప కార్యం చేశామన్నమాట. గొప్ప కార్యం చేశాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాం. నా జీవితంలో, మన జీవితంలో, మీ జీవితంలో కూడా జీవగల దేవుడు ప్రభు గొప్ప కార్యం చేశాను కాబట్టి ప్రియులారా మనం స్తుతించాలి. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే మనం కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి దిగి వచ్చాడు. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నా యందు విశ్వాసం ఉంచి వారు కడుపులో నుండి జీవజలం అనేది ప్రవేశిస్తుంది. ఒకటి మన జీవితం కూడా ఒకప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఎడారిగా ఉన్నామన్నమాట. ఒకప్పుడు ప్రియులారా మనం అంటే దేవునితో సంబంధం లేని ఒక అనుభవం, ఎడారి, ప్రేమ లేని అనుభవం, సంతోషం లేని అనుభవం, సమాధానం లేని అనుభవం, పరిశుద్ధం లేని అనుభవం, దైవజ్ఞానం లేని అనుభవం అన్నమాట. అలాంటి అనుభవం కలిగిన మనలోనికి ప్రియులారా మనం చూసినట్లయితే జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా సువార్త విని రక్షణ పొందిన ఆ రోజు మనలోనికి దిగి వచ్చి మన ఆత్మలో జీవగల దేవుడు నివాసం చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా జీవజనందలు ప్రవహించినట్టు జీవగల దేవుడు గొప్ప కార్యం చేస్తున్న ప్రియులారా మనం స్తుతిస్తాం. బండను చీల్చగా నీళ్లు ప్రవహించాం, వారు ఆ నీళ్లు త్రాగి మరణాన్ని జయించామన్నమాట. మరణాన్ని ఓవర్కమ్ చేస్తామన్నమాట.
కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే జీవజలం నది పరిశుద్ధాత్మ వలన జీవగల దేవుడు మీలోనే నాలోనే పెట్టేస్తామని స్వత మనలో పెట్టేసి. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది? ఆమె ప్రవహించడం అనమాట. ఎడారిలో అవి ఏర్లై పారేను. ఇప్పుడు ఈ కాలంలో మన ఆత్మీయ జీవితం కూడా ఇలాగే అనమాట. మన ఆత్మ నుండి జీవజనములు బిక్కి యేసునామములో సమృద్ధి ప్రవహించినాక దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? మనం బ్రతుకుతుంది, ఇతరులు కూడా బ్రతుకు, అనేకలు బ్రతుకుతుంది. దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మ నుండి జీవజనములు ప్రవహించినాక ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే కొత్తగా జన్మించిన మన ఆత్మలో నదులు, జీవజల నదులు ఉంది అనమాట. మీ ఆత్మలో నదులు ఉంది, అనేక నదులు ఉంది అనమాట. అంతా కూడా ఏ సమయంలో ప్రవహించాలి దేవుని యొక్క చిత్తం. బట్ అది ప్రవహించాలి అంటే ప్రియులారా మనం గొప్ప దాహం కలిగిన వారు ఉండాలి. ఆత్మదాహం మనకు కావాలి అనమాట. కొందరు మనం చూసినట్లయితే ఏదైనా కొన్ని ప్రభు దగ్గరే ఏదైనా స్వస్థ కొరకు వస్తారేమో, స్వస్థ పొందిన తర్వాత వారు ఇష్టానుసారంగా వారు వెళ్తారేమో. కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న ఆశీర్వాదాలు కొందరేమో వెళ్ళి జరగాలని ఆ ఒక ప్రార్థన విషయంతో వస్తారేమో. పెళ్లి అయిపోయిన తర్వాత వారు వారి ఇష్టానుసారంగా వెళ్తారు. కొందరేమో జోబు దొరగాలి, కొందరేమో డబ్బులు ఇప్పటి నుండి విడిపించండి, రకరకాల సమస్యలతో ప్రభు దగ్గర వస్తారు. కొందరు మనం చూసినట్టే ఆ విడుదల మేలు పొందిన తర్వాత ప్రభువును మరిచి లేదంటే జీవం గల దేవునితో సంబంధం లేని బ్రతికిన వారిని ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనం చిన్న చిన్న ఆశీర్వాదాలు ప్రభువు నుండి కోరుకోవడం తప్పు కాదు, కానీ దానికంటే ప్రియులారా మనం కోరుకోవాలి. ప్రభువు నుండి జీవం గల దేవుని మనం కోరుకోవాలి అన్నమాట. ఆశీర్వాదపూర్వమైన క్రీస్తుతో కలిసి పరిశుద్ధాత్మ సహాయం మనం బ్రతకడం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుడు మనం హృదయంలో దేవుడు అనుగ్రహించినాక కాబట్టి గొప్ప దాహం కలిగిన వారు ఆత్మ నుండి అధికంగా పరిశుద్ధాత్మ నదులు అధికంగా ప్రవేశిస్తుందన్నమాట. జీవదనం అధికంగా ప్రవేశిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని విషయానికి ప్రార్థన త్వరగా దేవుడు జవాబిస్తాడు, కొన్ని విషయానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ప్రార్థనకు రాకుండా ఉండవద్దు అనమాట. నువ్వు ఆరాధన చేయకుండా ఉండవద్దు, స్థుతించకుండా ఉండవద్దు అనమాట. దాహం ఉండాలి అనమాట. ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ దాహం అంటే నా నుండి జీవజలాలు సమృద్ధి ప్రవహించాలి. ఆ ఉద్దేశంతో మనం ఉండాలి అనమాట. కొడుకుతో మనం ఉండాలి, దాహంతో ఉండాలి. ప్రతిరోజు దాహం కలిగి ఉండాలి. ఒకరోజు కాదు, ఇది ఒక్క రోజనే కాదు. న్యూ ఇయర్ వచ్చినప్పుడు, లేదంటే పలానా క్రిస్మస్ వచ్చినప్పుడు, లేదంటే గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు, ఈస్టర్ వచ్చినప్పుడు చాలా అప్పుడు ఎక్కువ భక్తి, నెక్స్ట్ రోజు భక్తి లేని పరిస్థితి కాదు. ప్రతిరోజు దేవునితో భయభక్తి కలిగాలి అనమాట. ప్రతిరోజు మనకు దాహం కాదు. లేదంటే ఆదివారం వచ్చినప్పుడు చాలా భక్తి, లేదా శుక్రవారం వచ్చినప్పుడు చాలా భక్తి. ఇది ఒక్కరోజు కాకుండా ప్రియులు దేవుడు కోరుతున్నది ప్రతిరోజు మనం దాహం కలిగిన వారు ఉండాలి. ప్రతిరోజు దాహం కలిగిన వారు ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది? జీవితంలో సమృద్ధి ఉబికి మన ఆత్మ నుండి ప్రవహిస్తాయి. దేవుని చిత్తం అన్నమాట. ప్రవహించాలి. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించాలి. కాబట్టి దాహం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిరోజు దాహం కలిగిన వారు ఉండే పరిశుద్ధాత్మదుడు అలాంటి వ్యక్తులను లోతైన ఆత్మీయ అనుభవంలోనికి వారు వెళుతారు, తప్పకుండా వెళుతారు. లోతు పరిశుద్ధాత్మదుడు నడిపించినాక పేతురుతో ప్రభు చెప్పి లోతుగా వల వేసుకో. ఒకటి లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదుడు మనం నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మనం దాహం కలిగిన వారు ఉండాలి. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తుంటే మన ఆత్మలో ఉన్న జీవదనలు బయటకు రావడానికి కొరకు మొదలు ప్రవహించాలంటే వాక్య దాహం అంటే యేసు క్రీస్తు మాటలు లేదంటే జీవ మాటలు మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. తగ్గింపుతో మనం రిసీవ్ చేసుకోవాలి. ఎంతగా దేవుని యొక్క మాటలు మనం స్వీకరించిన కొలది
మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవేశిస్తాయి అన్నమాట. బండను చిల్చగా నీరు బిక్కి వచ్చాను, ఎడారిలో అవి ఏర్లై పారేను అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే జీవవాక్యం మన రిసీవ్ చేస్తున్న కొలది, ధ్యానిస్తున్న కొలది, స్వీకరిస్తున్న కొలది మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు బిక్కి ప్రవేశిస్తాయి అన్నమాట. సమృద్ధి ప్రవేశిస్తాయి అన్నమాట. ఇప్పుడేమవుతుంది, మన అవసరాలు తప్పకుండా తీర్చబడుతుంది. మనం దేవుని యొక్క ప్రెసెన్స్ మనం అనుభవిస్తుంది, దేవుని రాజ్యం మనం అనుభవిస్తుంది, దేవుని శక్తి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పవర్ మనం అనుభవిస్తుంది అనమాట. దేవుని యొక్క తాకదని మనం అనుభవిస్తుంది అనమాట. మన ఆత్మ, ప్రాణం, శరీరంలో మన జీవగల దేవుని అనుభవించుకొని బ్రతకవచ్చు. అంటే దేవుని యొక్క ప్రెసెన్స్ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఒకటి మన నుండి ప్రవేశిస్తుంది. అది మాత్రం కాకుండా అనేకలను ప్రభు నా ద్వారా, మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనేకలను బ్రతికిస్తాయి అన్నమాట. జీవజల నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక ఆ నదులు అధికంగా ప్రవహించిన కొలది దారులు తరబడుతుంది. అనేకలు ఆత్మీయ మరణం నుండి విడిపించబడతాయి అన్నమాట. నిత్య జీవనం పొందుతారు, రక్షణ పొందుతారు. అంటే పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవజల నదులు మన నుండి ప్రవహించినాక కాబట్టి దీనిలో ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూస్తుంటే దాహం మనకు ఉండాలి. మనం ప్రతిరోజు దాహం కలిగిన వారు ఉండాలి. వారు ఆత్మ నుండి అధికంగా ప్రవేశిస్తుంది అనమాట. దేవుని యొక్క శక్తి అధికంగా రిలీజ్ అవుతుంది. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుడు ఆ దాహం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక వాక్యం కోరుకున్న దాహం, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనం దాహం ఉండాలి, మరి కోరి ఉండాలి అన్నమాట. కోరి ఉండాలి, తబన ఉండాలి, పట్టుదల ఉండాలి, తబన ఉండాలి, కోరి ఉండాలి. కొందరు మనం చూసినట్లయితే ప్రభు దగ్గర వస్తారు, చిన్న విషయం కొరకు వస్తారు, వారు వెళుతారు. ఇప్పుడు మనం అలా ఉండవద్దు అనమాట. కాబట్టి నిత్యమైన ఆశీర్వాదాలు మనం అనుభవించే వారు ఉండాలి. నిత్య జీవన్లో మనం ఇంక్రీస్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దానికి చక్కని ఉదాహరణ ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని శక్తిలో ఎదిగే విషయంలో గొప్ప దాహం కలిగిన వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా మనం చూడొచ్చు. దానిలో ఒక ఉదాహరణగా ప్రియులారా మనం ప్రవక్త అయిన ఎలీషాను ప్రియులారా మనం చూడొచ్చు. ప్రవక్త అయిన ఎలీషాను ప్రియులారా మనం చూడొచ్చు. ప్రవక్త అయిన ఎలీషా ఏలియాతో ప్రభు చెప్పాడనమాట, నువ్వు మరణించడానికి వీల్లేదు. ఏలియా ప్రభుత్వం మాట్లాడే, నేను నా ప్రాణం తీసుకో ప్రభు, నాకు పరిచర్య చాలు, సేవ చాలు, ఇది చాలు అని చెప్పామన్నమాట. అంటే మరణం కోరుకున్నామన్నమాట. పరిచర్య చాలు, నేను నీ దగ్గరికి వస్తాను, నాకు బ్రతుకు చాలు అని విసిగిపోయి, దాని పరిచర్యలు విసిగిపోయి భయపడి ఆందోళనతో ఏలియా ప్రవక్త చెప్పామన్నమాట. కానీ జీవంగల దేవుడు మాట రిసీవ్ చేయలేదు. కానీ దేవుడు తన ప్రణాళిక బయలుపరిచాను. దేవుని ప్రణాళిక ప్రియులారా మనం చూసినట్లయితే నువ్వు అనేకలను ఈ కాలంలోనే నువ్వు అనేకలను అభిషేకంతో నింపబడిన ప్రవక్త ఉండాలి, లేదని ప్రవక్తరాలు ఉండాలి అన్నమాట. దేవుని చిత్తం అన్నమాట. నువ్వు అగాల మరణ, దుర్మరణాలు దేవుని చిత్తం కాదు, సూసైడ్ దేవుని చిత్తం కాదు. స్తోత్రం. కాబట్టి ఆత్మహత్య ఆలోచన మనం చేయవద్దు అన్నమాట. ప్రాణం తీసుకో ప్రభు అని, ఎంత ఘోరమైన సమస్యలు మీరు ఉన్నారేమో అని ప్రాణం తీసుకో ప్రభు అని దేవసి మనం ముందుగా చెప్పవద్దు అనమాట. అడ్వాన్స్ గా మనం చెప్పవద్దు. మనం ప్రార్థన చేయాలి, దేవుని చిత్తం రోజు అయితే నన్ను బలపరచు, ఈ భూమిలో ఎన్ని రోజు నేను బ్రతకాలి, ఆ రోజు అయితే ప్రభు నన్ను కాపాడము, బలపరచు, నన్ను నడిపించు, చిత్తానుసరి నన్ను వాడుకోమని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఏలియా ప్రవక్త కూర్చు తండ్రి దేవుని యొక్క ప్రణాళిక అయిపోలేదన్నమాట. ఏలియా అనుకున్నాము, తన సొంత నిర్ణయం చేసుకున్నా, నాకు చాలు అని. కానీ జీవగల దేవుడు ఒప్పుకోలేదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రియులారా మనం చూసితే నాకు ఇది చాలు అని మనం చెప్పవద్దు అనమాట. ఇంకా నాకు కావాలి దేవా, మీ అభిషేకం, మీ శక్తి, మీ దైవ, మీ పరిశుద్ధత,
నీ ప్రేమతో నాకు ఇంకా నన్ను నింపమని గొప్ప దాహంతో మనం ఉంటాను. కాబట్టి ఇప్పుడు ఇలా ఏలియా ప్రవక్తతో దేవుడు చెప్పాం, నువ్వు ఆమె కొందరు నువ్వు అభిషేకించాలి. దానిలో ఎలీషా గురించి చెప్తుంది, యెహోవాను అభిషేకించాలి. కొందరు గురించి కూడా జీవగల దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు ఇలాగ దేవుడు బలపరిచి ఏలియాని పంపించాడు. అలాగే ఇలాగా ఏలిసాను కూడా, ఎలీషా దగ్గరికి కూడా ఏలియా వెళ్ళామన్నమాట. కాబట్టి ఏలిసా మీదే తన దుప్పటి పడే ఏలియా ద్వారా అభిషేకం ద్వారా తాకదాన్ని అనుభవించామన్నమాట. అనుభవించినప్పుడు పిల్లలు మనం చూడవచ్చు, ఎలిషాకి అర్థమైంది, దేవుని పిలుపు అర్థమైంది అనమాట. తర్వాత మనం చూడవచ్చు, తన పనులంతా ఆపేసుకొని, తన మృదు కొరకు చేసిన పనులంతా కూడా ఆపేసుకొని, తన ఇంటి వారితో పరమేశ్వరుని అడుగుకొని ఏలియాను వెంబడిస్తాను. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషా ఒక కోరిక, నా గురువు కంటే నేను గొప్ప అభిషక్తుడుగా ఉండాలి, ఏలియా కంటే నేను గొప్పగా వాడబడాలి అని తన హృదయంలో కోరిక అనమాట. ఇది పాపం కాదు. గొప్పగా వాడబడడం, కొందరు దేవజనులు ఈ కాలంలో గొప్పగా దేవుడు వాడుతున్నారని, దానికంటే ప్రభు నన్ను వాడుకోమ ప్రభు అని చెప్పడం పాపం కాదు. కోరుకోవాలి, ఎంతైనా కోరుకోవాలి. దేవుడు నన్ను ఎక్కువ వాడుకోవాలి, ఈ కాలంలో నన్ను ఎక్కువ వాడుకోమని మనం కోరాలి. మీరు కోరుతున్నాము ప్రభు నన్ను అధికంగా మీ రాజ్యం వ్యాప్తి కొరకు, మీ నామ మహిమత్తంగా, అనేక ప్రజల ఒక స్వస్థత కొరకు, అనేక వ్యక్తులను అభిషేకించడానికి, సంఘాన్ని కట్టడానికి కొరకు, అనేక జీవితాలను కట్టడానికి ప్రభు నన్ను అభిషేకించి మీ చిత్తానుసరంగా నన్ను వాడుకోము ప్రభు అని మీరు కోరుతున్నాము. ఇక్కడ మీరు అలాగే కోరుతున్నామంటే దేవుని చిత్తం అనమాట. తప్పకుండా ఆ కోరి యేసునామములో జీవగల దేవుడు అధికంగా నెరవేర్చినాక దేవుడు తెరిస్తే దేవుడు అనమాట. దేవుని చిత్తానుసరంగా ఉన్న కోరికలను దేవుడు తీర్చాడు. దేవుని చిత్తం లేని కోరికలను దేవుడు తీర్చలేదు. దురాశను దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. కానీ మంచి కోరికను, దేవుని చిత్తానుసరమైన కోరికను ప్రభు తప్పకుండా జీవగల దేవుడు నెరవేర్చే దేవుడు. కాబట్టి ఎలీషా కోరామన్నమాట, గొప్ప అభిషేకం నాకు కావాలి. కాబట్టి పరిస్థితి కాబట్టి మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త ఈ భూమి నుండి పరలోకానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అది ప్రవక్తలు అర్థం చేసుకున్నాం, ఎలీషా అర్థం చేసుకున్నాం, ఇంకా ఏలి యొక్క శిష్యులు అర్థం చేసుకున్నాం. కాబట్టి చెప్పామన్నమాట, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళుతున్నాను, నువ్వు ఇక్కడ ఉండు అని ఎలీషాతో ఏలియా ప్రవక్త చెప్పాడు. కానీ ఆ మాటకు ఎలీషా హృదయం లోపల ఉన్న ఆ కోరిక, ఆత్మదాహాన్ని ఆర్పలేకపోయామన్నమాట. అంటే ఎలీషా చాలా గొప్ప నమ్యత అనమాట, చాలా పరిశుద్ధమైన దేవుని కృపను బట్టి మంచి స్ట్రాంగ్ నమ్యత ఉన్న, మంచి విషయం వరకు, చెడు విషయం వరకు కాదు, దురాశ వరకు కాదు, మంచి విషయం వరకు స్ట్రాంగ్ నమ్యత ఉన్నా, నేను గొప్పగా వాడబడాలి, గొప్ప అభిషేకంతో నేను నింపబడాలి. అలా ఉంటేనే ఇశ్రాయేలు ప్రజలు బ్రతుకుతారు అనమాట. ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉండాలంటే నేను నిలబడాలి అని ఎలీషా గ్రహించామన్నమాట. ఇప్పుడు మనం కూడా గ్రహించాలి, ఈ కాలంలో దేవుని బిడ్డలు, మానవులు క్షేమంతో ఉండాలి అంటే నువ్వు గట్టిగా నిలబడాలి. దేవుని అభిషేకం వరకు, దేవుని శక్తి పొందుకోవడానికి వరకు మనం గట్టిగా నిలబడాలి. అంతే, గట్టిగా నిలబడాలి. పరిస్థితి అనుకూలంగా ఉన్నా కాబట్టి నిలబడుతున్నామని కాదు. ఇక్కడ మనం చూడవచ్చు, పరిస్థితి అనుకూలం లేదు, సొంత గురే చెప్తున్నా, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళిపోతున్నా, సొంత గురి చెప్తున్నా. అప్పుడు ఎలీషా గురువు అలాగే చెప్పారు కదా, మంచి అవకాశం అని వెళ్ళిపోలేదు. అంటే తన మనస్సు అంతా కూడా, తన హృదయం అంతా కూడా గొప్ప అభిషేకం వరకు కోరుతున్నామన్నమాట, కోరే కలిగి ఉన్నామన్నమాట. అది కూడా మామూలు కాలేదు.
మామూలు కోరిక కాదు. మామూలు కోరిక అంటే ఒక మాటలో సరే బాయ్ చెప్పి వెళతారు. కానీ గొప్ప కోరిక, గొప్ప ఆశతో ఉన్నా కాబట్టి పరిస్థితులు అడ్డుపడలేదన్నమాట. పరిస్థితులు నువ్వు ఓవర్కమ్ చేస్తామన్నమాట. అంటే కొన్ని పరిస్థితులు మనమైతే మనమైతే ఏం చేస్తారు? సో ఇంకా నువ్వు ప్రార్థనకు రావసరం లేదు, ఆరాధన నడిపించే అవసరం లేదు, సూచించడం అవసరం లేదు, నువ్వు సెలవు తీసుకో అని చెప్పినప్పుడు కొందరు ఆయన నవ్వుకోనేసేది మంచిది, నాకు ఆ సమయం కూడా మంచిది, నిద్రపోవచ్చేమో, ఆ సమయం కూడా రెస్ట్ తీసుకోవచ్చేమో, అలాగ మనం కోరుతారు. అంటే ఎలీషా ప్రియులారా మనం చూసినట్లయితే ఆ గురువు చెప్పిన ఆ మాట ఒప్పుకోలేదన్నమాట. అంటే ప్రియులరా గొప్పది ఏంటిదని అర్థం చేసుకున్నాం అనమాట. గొప్పది ఏంటిదని, గొప్పది నాకు ఏం కావాలి, నేనేం పొందుకోవాలి అంటే సరైన దారిలో ఏలిసి ఉన్నాం అనమాట. అంటే సరైన దారిలో కాబట్టి గొప్ప అభిషేకం నేను పొందాలి, దేవుని శక్తి నేను పొందాలి, అది ఉంటేనే నేను ముందుకు జయంతో వెళ్ళగలనని అర్థం చేసుకోండి. డబ్బు ఉంటేనే అని కాదు, ఆస్తి ఉంటేనే కాదు, మనుషులు ఎక్కువ ఉంటేనే కాదు. స్తోత్రం. కాబట్టి మనుషులు మనకు అవసరం, డబ్బు మనకు అవసరం, ఆస్తి మనకు అవసరం, ఆరోగ్యం అవసరం, అందం మనకు అవసరం, ఓకే. కానీ దానికంటే మనకు ఎక్కువ అవసరం దేవుని యొక్క అభిషేకం అనమాట. దేవుని యొక్క పవర్ మనకు అవసరమని సత్యం ప్రియుల పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. అది ప్రయారిటీ మన మనసులో ప్రయారిటీ. ఒక్కొక్క విషయానికి ప్రవర్తిస్తారు. ఎక్కువ నాకేం కావాలి, గొప్పది నాకేం కావాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గొప్పగా దేవుని అభిషేకం మీదే మనస్సు పెట్టిన వ్యక్తి ఉండే, దేవుని శక్తి మీద, జీవంగల దేవుని మీదే మనస్సు పెట్టిన వ్యక్తి ఉండే వారు సంఘ సహవాసములు కొనసాగించబడతాయి అనమాట. సంఘ సహవాసములో కొనసాగించబడుతుంది. కానీ చిన్న చిన్న ఆశీర్వాదం మీదే దృష్టి పెట్టిన వ్యక్తులు దారి మధ్యలో ఆగిపోవడానికి అవకాశాలు ఉందన్నమాట. చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టిన వారు. కానీ గొప్ప విషయం మీద, గొప్ప దేవుని అభిషేకాన్ని పొందాలి, దేవుని శక్తి పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, వాక్య ప్రదేశం పొందాలి, దాంట్లో ఉన్న కోరికతో ఉన్న వారు దేవుని సన్నిధిలో వారు తప్పకుండా కొనసాగించబడతాయి అనమాట. కొనసాగించబడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఏలెసా అది కోరుకున్నాం. ఒకటి 2-3 సారి చెప్పామన్నమాట. ఒకసారి కాదు, ఒకసారి చెప్పి దాన్ని ఏలిసా ఓవర్కమ్ చేసే, గురు నీవు ఎక్కడైతే వెళుతున్నారో నా ప్రాణం పోయేదాకా నేనైతే వస్తానుంది అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. రెండోసారి చెప్పామన్నమాట, నేను వెళ్ళాలి. ఒక్కొక్క ప్రాంతం గురించి పరిశోధన గ్రంథంలో రాయబడింది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. హల్లెలూయా. గిల్గాల్ అని, బెతేల్ అని, యెరిహో అని ఒక్కొక్క ప్రాంతానికి ఒక పేరు చెప్పి నేను పలానా ప్రాంతానికి వెళుతానని ఎలియా ఇంకా చెప్పినప్పుడు కూడా ప్రియులారా శిష్యుడైన ఏలీషా మాత్రం అస్సలు పట్టించుకోలేదన్నమాట. అస్సలు పట్టించుకోలేదు. గురి చెప్పిన మాటలు పట్టించుకోవాలి కదా, కానీ మంచి విషయం పట్టించుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే నాకు అది కావాలని గొప్ప తపనతో ఏలిసా ఉన్నామన్నమాట. 3 మనం ఇది ఒక్కసారి చెప్పినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసుకొని వెళ్తారు. కానీ రెండోసారి నేను ఇంకొక చోటుకు వెళుతున్నాను, నువ్వు ఇక్కడ ఉండమని మరలా చెప్తున్నా, సరే నువ్వు చెప్పినట్టు నేను చేశామని మనమైతే వెళ్తారు, నిలబడితే ఆగిపోతారు. అక్కడ ఆగిపోయి ఉండే ఏమవుతుంది, గొప్ప అభిషేకం పొందుకోవడం మిస్ అయిపోతుంది అనమాట. గొప్ప అభిషేకం పొందడం మిస్ అయిపోతుంది. ఇంకా మనం చూసినట్లయితే రెండోసారి చెప్పినప్పుడు కూడా ఆ మాటను దాహం కలిగిన ఏలీషా ఓవర్కమ్ చేశామన్నమాట. అది దాహం ఉండే ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. దాహం లేదు ఉండే పైకి రాదనమాట. ఆత్మదాహం, ఆ కోరిక లేదు అంటే పైకి రాదు. కాబట్టి కోరిక మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కోరిక మనలో అనుగ్రహించినాక దేవుడు ఇస్తాడనమాట. దేవుడు అనుగ్రహించినాక స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే 3వసారి కూడా చెప్పామన్నమాట, నేను పలానా చోట్ల అడుగుతున్నా, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పాను. కానీ ఎలీషా ప్రియులారా మనం చూసితే 3వసారి అయినా సరే అస్సలు ఒప్పుకోలేదన్నమాట. అంటే సిగ్గు లేదన్నమాట, గర్వం లేదన్నమాట, సిగ్గు లేదు,
గర్వం లేదు. నేను పొందాలి అంతే. తపన తపన ఉండాలి. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన తపన మనకు ఉండాలి. అలాంటి వ్యక్తులు ఆత్మలు వారి ఫైర్ అవుతాయి అనమాట. వారు ఆత్మ మండించబడతాయి అనమాట. తపన కావాలి, తపన కావాలన్నమాట. దేవునికి స్తోత్రం. దాహం కావాలి, కోరిక కావాలి, స్తోత్రం. కాబట్టి 3 మనం చూసినట్టే ఆయన గొప్ప అభిషేకం పొందడానికి అడ్డున్న మాటను, పరిస్థితిను ఏలిషా దేవుని కృపను బట్టి ఓవర్కమ్ చేశారు. మన పరిస్థితి ఎలా ఉంది? ఓవర్కమ్ చేస్తున్నామా? దేవుని గొప్ప అభిషేకం పొందే విషయంలో, దేవుని శక్తి పొందే విషయంలో, దేవుని వాక్యంలో తన అనుభవంలోనికి వెళ్ళడానికి అడ్డు ఉన్న పరిస్థితిని మనం యేసునామములో మనం ఓవర్కమ్ చేసుకొని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? నేను కూడా పరిస్థితికి తగినట్టు బ్రతుకుదామంటే నువ్వు గొప్ప అభిషేకం, దేవుని శక్తి పొందలేదు. వారు అలాగే చెప్పారు కదా నెగిటివ్ మాట, కాబట్టి నేను అలాగనే ఉంటాను అంటే గొప్ప అభిషేకం పొందలేదు. కాబట్టి డిస్టర్నింగ్ ఉండాలి అనమాట. మంచి నిర్ణయం ఉండాలి, దేవుని చిత్తానుసరణ నిర్ణయం ఉండాలి, డిస్టర్నింగ్ ఉండాలి. ఎవరు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వారు చెప్పిన మాటను ఆజ్ఞించడానికి మేలుకరంగా ఉందా లేదా అని డిస్టర్నింగ్ చేయాలి. కాబట్టి ఎలీషా గురించి ఏరే చెప్పిన మాట తనకు ఆత్మీయ అభివృద్ధి కాదని గ్రహించాలి. సొంత గురే అన్నప్పుడు కూడా ఆ చెప్పిన మాట నాకు మేలు కాదు అని ఎలీషా గ్రహించుకొని దేవుని చిత్తం లోతుగా గ్రహించుకొని దేవుని చిత్తం కొరకు నిలబడామన్నమాట. దేవుని చిత్తం కొరకు ఎలీషా నిలబడాం, దాహంతో నిలబడాము. ఇంకొకరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దాహం కలిగిన వారు, దేవుని చిత్తానుసారంగా ఉన్న ఆశ కలిగిన వారిను దేవుడు తృప్తిపరుస్తారు. అంతే, తృప్తిపరుస్తారు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది, నీతి కొరకు దాహం కలిగిన వారు తృప్తి పొందుతారు. అంతే, తృప్తి పొందుతారు. తృప్తి పరిచే దేవుడు, తృప్తి పరిచే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దాహం ఉండాలి. అలాంటి ఉన్న వారు మాత్రమే భవిష్యత్తులో అనేకలను మేము బ్రతికించడానికి అలాంటి ఉన్న వ్యక్తులను దేవుడు వాడతానమాట. గొప్ప దాహం, ఆత్మీయ దాహం కలిగిన వారు, వాక్యం కొరకు దాహం, దేవుడు అనుగ్రహించిన ప్రార్థన కొరకు దాహం ఉండాలి, ఆరాధన చేయాలని దాహం ఉండాలి, స్తుతించాలని ఆత్మ దాహం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినాక అలాంటి ఉన్నవారు పరిస్థితులు చూడలేదు. డాడీ అడ్డుపడుతున్నారు, నా అమ్మ అడ్డుపడుతున్నారు, లేదంటే బ్రదర్స్ ఫలాని వారు అడ్డుపడుతున్నారు, లేదంటే చుట్టాలు, లేదంటే పొరుగు వారు, ఇలాంటిది ఉండలేదన్నమాట. దాహం కలిగిన వారు సమస్యను పరిస్థితిని ఓవర్కమ్ చేస్తారు. అంతే, సిచ్యువేషన్ ఓవర్కమ్ చేస్తారు. కాబట్టి ప్రియులారా మనం గొప్ప దాహం ఉండాలి. ఇప్పుడు అన్నిటికంటే ప్రియులారా మనం చూసితే జీవగలిగిన దేవుని కోరుకోవాలి అన్నమాట, ప్రేమించాలి, దేవునితో సహవాసం కోరుకోవాలి, దేవుని ప్రశంస మనం కోరుకోవాలి, దేవుని శక్తి మనం కోరుకోవాలి. అది ఎల్లప్పుడూ నిలబడతాయి అన్నమాట. ఆస్తివాసులు ఎల్లప్పుడూ నిలబడలేదు. మీరు పొందని ఆస్తివాసులు ఉండవచ్చు. నేను ఎక్కువ ఎక్కువ కష్టపడాము, సంపాదించాము, పర్మనెంట్ అని కొందరు చెప్తున్నారు. కానీ అది ఎక్కువ పర్మనెంట్ అని మీరు చెప్తున్నారు. కానీ మనమే ఇక్కడ పర్మనెంట్ లేదు. మరి అది మనకి ఎలాగ పర్మనెంట్ అవుతుంది? మీ ఓదార్పు కొరకు చెప్తున్నారు పర్మనెంట్ అని, నెమ్మది కొరకు చెప్తున్నారు. కానీ పర్మనెంట్ ప్రియులారా దేవుని యొక్క వాక్యం జీవంగా దేవుడు మాత్రమే పర్మనెంట్ గా ఉన్నాం అన్నమాట. కాబట్టి అందుకొరకే మనం అర్థం చేసుకోవాలి, జీవంగా దేవుని ఇట్టే పెట్టుకోవాలి. బంగారం కాదు, వెండి కాదు, డబ్బు కూడా కాదనమాట. డబ్బు అంతా ఇప్పుడు వాడుకోవడానికి మాత్రమే. తర్వాత అది వదలాల్సిన పరిస్థితి వస్తాయి అన్నమాట. అది నిన్ను వదులుతాము, లేదా నీవు దాన్ని వదులుతాము. అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. తిమోతి రాసిన 6వ అధ్యాయంలో చూడవచ్చు. మనం ఈ భూమికి వచ్చినప్పుడు మనం పుట్టి చేతులు వచ్చామన్నట్టు, అలాగ మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అయినా కానీ దేవుని చిత్తం చేసుకున్న వారు చేసిన క్రియలు వారిని వెంబడించి, సక్రియలు మనల్ని వెంబడించు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆత్మదాహ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. వారు మాత్రమే
లోతైన ఆత్మీయ అనుభవంలోనికి వెళుతారు. మిగిలిన వారు మధ్యలో ఆగిపోతాయి. కాబట్టి మీ పరిస్థితి ఎలా ఉంది? మధ్యలో ఆగిపోయిన వ్యక్తి ఉన్నారా? లేదంటే పరిశుద్ధాత్మతో కలిసి ఇంకా లోతుగా వెళుతున్నారా? ఏ అనుభవంలో మీరు ఉన్నారు? పరిస్థితిని బట్టి ఆగిపోయిన స్థాయిలో ఉన్నారా? లేదంటే పరిస్థితిని ఓవర్కమ్ చేసుకొని పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు ఇంకా వెళుతున్నారు? ముందుకు వెళ్ళాలి. కాబట్టి కొన్ని ఆటంకాలు సొంత గురువు నుండి కొన్ని సరే మాటల ద్వారా, క్రియల ద్వారా, ఎవరి ద్వారా చెప్పలే, ఎవరి ద్వారా అని దయసి మనం చెప్పలే, కానీ మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఎవరి ద్వారా అని చెప్పలే, కానీ మనం ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషా ఒక గొప్ప కోరిక నెరవేర్చబడామన్నమాట. గొప్ప అభిషేకం నేను పొందాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే క్రిస్తు కూడా, యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా మనం చూసినట్లయితే తిరిగి లేచి తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత సేమ్ తండ్రితో అడిగినది హోలీ స్పిరిట్ గురించి అనమాట. హోలీ స్పిరిట్ అంటే తండ్రి మీ ఆత్మను అంటే మన కొరకు అడిగామన్నమాట. యేసుక్రీస్తు అభిషక్తుడు, బాప్తిసం పొందిన తర్వాత అండి అభిషేకించారు. అభిషక్తుడు అనౌంటెడ్ వర్డ్. కాబట్టి తండ్రి దగ్గర తిరిగి లేచిన యేసుక్రీస్తు తండ్రితో అడిగాం, పరిశుద్ధాత్మను తండ్రి పంపుము. దానికి ముందు శిష్యులను ప్రభు నేర్పించామన్నమాట. నేర్పించి సిద్ధపరిచి శిష్యులు 120 మందితో ప్రభు ముందే చెప్పా, మీరు వేచి ఉండాలి, పారిపోవద్దు, తొందరపడొద్దు, వేచి ఉండాలి. దేవుని స్థానంలో దానికి దేవుని స్థానంలో కనబడాలి అనమాట. కొందరున్నారు తొందరపడద్దు, కొందరున్నారు విసిగిపోతుంది దేవుని స్థానంలో రావడానికి. అంత ప్రమాదమే. తొందరపడడానికి వీల్లేదు, విసిగిపడానికి పరిచయం కొరకు తొందరపడద్దు అనమాట. తొందరపడడం మంచిది, కానీ పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత మాత్రమే వెళ్ళాలి అని ప్రభు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి, ప్రేమతో నింపబడాలి, జీవంతో నింపబడాలి. దాకా వేచి ఉండాలి అనమాట. వేచి ఉండాలి, దేవుని సన్నిధిలో వేచి ఉండాలి, దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ప్రభు కూడా యేసుక్రీస్తు కూడా తండ్రితో పరిశుద్ధాత్మను పంపము. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు ముందు ఉన్న దానికంటే ఎక్కువ బలం వస్తుంది అనమాట. ప్రభుకు తెలుసు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది, బలం వస్తుంది. శక్తి రావాలి, బలం కావాలని, శక్తి మనకు కావాలని ప్రభుకు తెలుసు, బలం మనకు కావాలని ప్రభుకు తెలుసు. పరిశుద్ధకు నిలబడే ధైర్యం మనకు కావాలి, స్ట్రాంగ్ నిర్ణయం కావాలి. ఇది పరిశుద్ధాత్మ సహాయం వల్లనే సాధ్యం. క్షమించాలంటే పరిశుద్ధాత్మ సహాయం వల్లనే సాధ్యం. ప్రేమించాలంటే పరిశుద్ధాత్మ సహాయం వల్లనే సాధ్యం. దేవుడి రాజ్యం కొరకు ఇద్దరికి సహాయం చేయాలంటే పరిశుద్ధాత్మ నడిపిపు స్వరం నీకు లోబడుతున్న వారు సాధ్యం, వీరిని వారికి అసాధ్యం అనమాట. వారు చూస్తారు, విన్నారు, అంతే. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మను పంపమని తండ్రితో యేసుక్రీస్తు అడిగా. కాబట్టి యేసుక్రీస్తు గ్రహించామన్నమాట. నా శిష్యులకు ఏం కావాలి గురు గ్రహించామన్నమాట. గురు గ్రహించాం. కానీ ఏలియా జీవితంలో మనం చూసినట్టే శిష్యుడైనా ఏలిసా గ్రహించామన్నమాట. గురు కంటే ఇంకా ఎక్కువ గ్రహించాం. గురు గ్రహింపు లేదని కాదు, కానీ ఆ ప్రత్యేక సిచ్యువేషన్ లో మనం చూసినట్టే శిష్యుడు ఎక్కువ కోరుకున్నాం అన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే మనం గ్రహించకపోయినా శిష్యులు గ్రహించకపోయినా సరే యేసుక్రీస్తు గ్రహించామని తండ్రితో అడుగుతున్నాం. తండ్రి మీ ఆజ్ఞను పంపాలి రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగిలేచి తండ్రి దగ్గర వెళ్ళిన కాబట్టి పరిశుద్ధాత్మను తండ్రి పంపించారు. అదే ఆ పరిశుద్ధాత్మను పంపించారు. అదే మొదటి సంఘం, ఆదిమ సంఘం, మొదటి చర్చ్ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ నింపబడిన వారు గుంపు అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన గుంపు. ఇది బిల్డింగ్ కాదు దయచేసి మనం అర్థం చేసుకోవాలి, తప్పు పెట్టకండి. పెద్ద బిల్డింగ్ కట్టుకోవడం పాపం కాదు. చిన్నది కానీ పెద్దది కానీ ఎంత సోమత ఉందో దాన్ని బట్టి బిల్డింగ్ చేసుకోండి, తప్పు కాదు. కానీ బిల్డింగ్ మాత్రం దేవుని సంఘం అని చెప్పడంలో తప్పు ఉన్నట్టే. కాబట్టి జీవగల దేవుని సంఘం ఏంటిది అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన
గుంపు, మనుషులు గుంపు అనమాట. రక్షణ పొందిన దేవుని బిడ్డల గుంపు. హల్లెలూయా. దానికి అర్థం అది దేవుని బిడ్డల గుంపు అనమాట. అది మూవ్ చేస్తే అనమాట, కదలుతాయి అనమాట. ఇప్పుడు బిల్డింగ్ కదలలేదు. ఇప్పుడు జీవంగల సంఘం అంటే ఇది కదలతుంది అనమాట. మనం కదలేవారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎటు నడిపిస్తారో అటు మనం వెళ్ళాలి, మూవ్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం అభిషేకించినాక మనను నడిపిస్తాడు, సకల సత్యములో నడిపిస్తాడు. కాబట్టి ప్రియుల గొప్ప దాహంతో ఉన్న ప్రియుల ఎలీషా ఆమె డబుల్ పోర్షన్ అభిషేకం పొందాము. గొప్ప దాహంతో ఉన్న నీవు కూడా అదే దానికంటే మించిన కానీ పరిశుద్ధాత్మ దేవుడు దయచినాక ఇప్పుడు యేసుక్రీస్తుకు అభిషేకం ఇంకా చాలా ఉన్నతమైనది అనమాట. డబుల్ పోర్షన్ అభిషేకం అంటే గొప్పది అనమాట. ఏలియా మీద ఉన్న డబుల్ పోర్షన్ అభిషేకం ఎలీషా కోరుకుంటు, కానీ దానికంటే గొప్ప అభిషేకం యేసుక్రీస్తులో ఉంది. కాబట్టి తండ్రి మనకు అనుగ్రహించేది అదనమాట. స్తోత్రం. మామూలు కాదు, చిన్న అభిషేకం కాదు. మనం నూతన పరచబడలేని మనస్సులో మనకు దేవుడిచ్చిన అభిషేకాన్ని చిన్నగా చూస్తారు. ఇప్పుడు తండ్రినుడు క్రిస్తువుని బబులో నాట్యం, క్రిస్తువుని అభిషేక్తుడు అనువెంటెడ్ వన్. ఇప్పుడు అభిషేకం కొత్త జన్మించిన మన ఆత్మలో ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టు బండను చీల్చగా నీళ్లు ఉబిక్కి వచ్చేను, ఎడారిలో అవి ఏరులై పారెను. కాబట్టి మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు కూడా అలాగే ప్రవహించాలి. ఇప్పుడు వాక్య ఖడ్గం ద్వారా దేవుడు మన లోపలే ఆత్మ నుండి బయటకు తీసుకొని వస్తారంటే వాక్య ఖడ్గం మన వాక్యం రిసీవ్ వేసుకోవాలి. ఇప్పుడు అది మన ఆత్మ నుండి ప్రవహించినాక ప్రాణం ద్వారా ప్రవహిస్తుంది. మన నాడి నరుపులు ఎముకలు అంతా దేవుడు వాడతారు. ప్రతి అభివాను పరిశుద్ధాత్మ నది ప్రవహించినప్పుడు ప్రతి మన ఆర్గానిస్ కూడా దేవుడు వాడతాయి అనమాట. శక్తి ప్రవహిస్తాయి అనమాట. జీవదలందరూ మన ద్వారానే ప్రవహిస్తుంది, మందిరం నుండి ప్రవహిస్తాయి అనమాట. అంటే జీవగల దేవుని ఒక మందిరం మీరనమాట. కొత్త క్రిస్తుకు చోటిచ్చిన జీవగల దేవునికి చోటిచ్చిన దర్శనం పొందిన మీరనమాట. టుడే దేవుని యొక్క మందిరం. ఇప్పుడు మీ నుండి దేవుని యొక్క శక్తి ప్రసన్స్ మన నుండి అతీయంగా ప్రవహించినాక, యేసునామములో ప్రవహించినాక అంతే. దేవుడు కోరిన స్థాయిలో అది ప్రవహించినాక, ప్రభు కోరిన స్థాయిలో అది ప్రవహించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కోరుతున్న స్థాయిలో ప్రవహించిన మన కోరిగా కొన్నిసారి ఒక రోజు ఉండొచ్చు, 2 రోజు ఉండొచ్చు, 3 రోజు ఉండొచ్చు, తర్వాత తగ్గిపోతాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన కోరిక అనుగ్రహించినాక ఇప్పుడు ఆ కోరిక నిలబడుతుంది అనమాట. నాకు ఇంకా కావాలి ఆత్మదాహం. అలాంటి ఉన్న వ్యక్తులు తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేక దేవునితో తప్పకుండా సమయం గడుపుతుంది. ప్రార్థనలు, ఆరాధన, వాక్య ధ్యానములు వారు సమయం గడుపుతుంది. విలువ ఉన్నది ఏదని మనం అర్థం చేసుకోవాలి. గొప్ప విలువైనది దేవుని అభిషేకం అన్నమాట. అది ఏలిషా గ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకొరకు పట్టుబట్టామన్నమాట. ఇప్పుడు ప్రియులారు మనం చూడవచ్చు. ఎలీషా ద్వారా, ఎలీషా కాలములో అభిషేకం నింపబడిన ఎలీషా కాలములో ఇశ్రాయేలు ప్రజలకు క్షేమం అన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల ద్వారా క్షేమం అన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల ద్వారా తలనొప్పి లేదు, ఏలన్నమాట, క్షేమం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ కుమారుడు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు నీకు అనేకులకు క్షేమం అన్నమాట. నీ కుమార్తె పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఉండే నీకు క్షేమం, అనేకులకు క్షేమం అన్నమాట. లేదంటే అది క్షేమం కాదని అర్థం. స్తోత్రం. అది యేసుక్రీస్తు కూడా గ్రహించుకొని శిష్యులతో వేచి ఉండమని చెప్పాం. తండ్రితో అడిగా, తండ్రి పంపించాం. కాబట్టి ఎలీషా కూడా వేచి ఉన్నాం. మేము చాలా శ్రద్ధగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది అది పొందామన్నమాట. ఇప్పుడు ఎలీషా పొందిన తర్వాత మనం చూడొచ్చు, గురు చేస్తున్న దానికంటే ఎక్కువ కార్యం, ఎక్కువ గొప్పగా దేవుడు వాడుకున్నారు అనమాట. ఎందుకంటే ఆ గొప్ప కోరిక అనమాట. గొప్ప కోరిక వాడు దేవుడు గొప్పగా వాడతారు. కాబట్టి మనం చూడవచ్చు, నయమాన్ అని కుష్ఠరోగంతో వ్యక్తి కూడా గొప్ప డబ్బు కలిగిన వ్యక్తి, పాస్తులు వెళ్ళిన వ్యక్తి, కానీ స్వస్థత లేదు, విడుదల కావాలి. ఒకటి ఎలీషా జీవంగా దేవునితో లోతుగా నేను ఉండాలని నిర్ణయం చేసుకున్నా. కాబట్టి ఆమె నయమాన్ని మాత్రం కాదు, అనేకులకు ఆ కాలంలో ఎలీషా ప్రవక్త ద్వారా మేలు దేవుడు చేస్తాం, విడుదల వచ్చామన్నమాట. ఈ కాలంలో
అన్నిటికన్నా అందరికన్నా జీవంగా దేవునికి మొదటి స్థానం ఇచ్చే బ్రతున్న నా ద్వారా మీ ద్వారా కూడా అదే జరిగిన నాకు వేస్తున్నాము, అదే జరిగిన నాకు అంతే. దేవుడు గొప్పగా నన్ను వాడుతుంది అనమాట. దేవుడు గొప్పగా వాడుతుంది, వాడి నాకు అంతే. దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క అవయవాన్ని దేవుడు తన రాజ్యం కొరకు వాడతారు, ఒక్కరినని కాదు. అలానే ఒక్క వ్యక్తిని దేవుడు వాడదామని దేవుడు అలాంటి ఆలోచన లేదనమాట. ఇప్పుడు ఆలోచనకు అర్థమైన దేవుడు అలాంటి ఆలోచన లేదు. ఇప్పుడు నా శరీరాన్ని ప్రభు వాడుతామని, ప్రభు తన శరీరాన్ని వాడతారు. ప్రభు ఒక శరీరం మనమనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్తగా ఏమిచ్చిన మనందరం స్పిరిచువల్ బాడీ అనమాట. ప్రభు ఒక శరీరం, మనందరం ఒక్కొక్కరు అభివాడు. యేసుక్రీస్తు శిరస్సు ఒకటి. మనందరినీ కూడా దేవుడు తన ఛానల్గా వాడినాక దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా దేశంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయి. ప్రార్థన చేయాలంతే, యేసు పలకాలంతే, నిలబడాలంతే. కాబట్టి ఇప్పుడు ప్రభు కొరకు నిలబడే సమయం ఏ విషయం నిలబడి దాహంతో నిలబడే, దాహాన్ని తెరిచి అభిషేకించే దేవుడు గొప్ప వాడుకుంటాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పి నేను తండ్రి దగ్గర వెళ్తున్నాను, కాబట్టి నాలో నమ్మిన వారు నేను చేస్తున్న దానికంటే ఎక్కువ చేస్తాడు అని ప్రభు ముందే చెప్పేసి, దానికి అర్థం ప్రభు ఈ కాలంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎక్కువ తన పనులు చేసే మంచి కాలంలో మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ తన పనులు చేస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఆమె దేవుని రాజ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ఈ ఒక్క వ్యక్తి కూడా నాశనం అయిపోవద్దు, అందరి నిత్య జీవనం ఉండాలి, అందరి దర్శనం పొందాలి. అధికారులు అధికంగా నాశనం చేసే కాలంలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి దానిలో నన్ను కూడా దేవుడు వాడుకోవాలని కోరుతాం. కాబట్టి జీవంగా దేవుని కోరికతో మనం కలిసి ఉండాలి, ఏకీభవించాలి. మన కోరిక మనం కూడా కోరుకోవాలి. ఇప్పుడు నన్ను అభిషేకించము, నన్ను కూడా వాడుకోము ఈ కాలంలోని మనం కోరుకోవాలి. దాహం కలిగిన వారు ఉండాలి. ఒక రోజని కాదు, 30 రోజని కాదు, హృదయనంతకాలం దాహం యేసు ఇంగ్రీస్తాను అంతే. స్తోత్రం. హృదయనంతకాలం పరిశుద్ధాత్మ సహాయం వల్ల అది ఇంగ్రీస్తున్నారు. వారు నుండి తప్పకుండా పరిశుద్ధాత్మలు ఉబికి సమర్థి ప్రవేశిస్తున్నమాట. వారి మెరకల్ మినిస్ట్రీ చేసేవారు, హీలింగ్ మినిస్ట్రీ, దెయ్యాలను వెళ్ళగొట్టేవారు, టీచింగ్, ప్రీచింగ్, ఇదంతా సత్యవాక్యాలు అదేంగా ప్రసంగం చేయాల్సిన సమయం అనమాట. ఇప్పుడు సమయం చూసుకొని ఉండాల్సిన సమయం కాదు ఇది. సమయంగా ఎప్పుడు వస్తుంది అని చూసుకొని ఉండాల్సిన సమయం కాదు. కొందరు అలాగే చూసుకొని చాలా సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు. ఇప్పుడు సమయం వాడుకోవడానికి ఉన్న సమయం అనమాట. వాడుకోవడానికి కొరకు, మంచి కొరకు వాడుకోలే సమయం, దాని కొరకు దేవుడు ఇస్తున్నాను అన్నాడు. కొందరేమో వేచి రేపు ప్రతిరోజు రేపు వారి జీవితం అంటే డ్రీమ్ కళలో బ్రతున్న వారు కొందరు ఉన్నారు. వారి జీవితం అంతా కళ మాత్రమే. రియల్ లైఫ్ లోనికి మనం అడుగుపెట్టాలి, కళ జీవితం నుండి బయటకు రావాలి అన్నమాట. డ్రీమ్ మాత్రం సరిపోలేదు. డ్రీమ్ మంచిది కానీ కొందరు కళ ఊహలో బ్రతున్నారు. కానీ దాని నుండి రియల్ లైఫ్ లోనికి మనం రావాలి, నిజమైన ఆత్మీయ జీవితంలోనికి రావాలి. నిజమైన ఆత్మీయ జీవితంలోనికి పరిశుద్ధాత్మ కనిపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు అధికమైన అభిషేకంతో దేవుడు యేసునామములో అనుగ్రహించి నింపినాక, గొప్ప దాహం పరిశుద్ధాత్మలో మీరు పుట్టించినాక. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చదివిన వాక్యం, బెండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాను, ఎడారులు అవి ఏర్లై పారెను. అలా అనేకుల ప్రతిజ్ఞ. ఇలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి జీవితాన్ని ప్రవేశించిన కొలది మీ ద్వారా అనేకులు బ్రతికించబడుతుంది. ఇప్పుడు మనం కూడా మన పరిస్థితి, ఒకప్పుడు మనం ఆత్మీయంగా చచ్చిపోయిన సార్లు ఉన్నాము. కొందరు పరిశుద్ధాత్మ నింపబడి ప్రేమ సువార్త చెప్పాం, అందుకొరకు మనం బ్రతికామన్నమాట. కాబట్టి మనం కూడా మర్చిపోవద్దనమాట. కాలం మనం ఒకప్పుడు చచ్చిన స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు ఆత్మీయంగా చచ్చిన వారిని చూస్తున్నప్పుడు మనకు చిన్న చూపు మనం చూస్తున్నారు. ఒకప్పుడు మన పరిస్థితులు ఎలాగున్నామని మనం మర్చిపోకండి. కాబట్టి ఆత్మీయంగా చచ్చిపోయిన స్థాయిలో ఎవరైనా ఉంటే వేసి వారితో మనం కరుణ చూపాలి, దయ చూపాలి. స్తోత్రం. వారిని మనం ప్రేమ చూపాలి. అది యేసుక్రీస్తు ప్రేమించుడు అని చెప్పారు. ప్రేమించుడు అని చెప్పారు. హల్లెలూయా. కరుణ చూపాలి, దయ చూపడానికి సమయం. కాబట్టి వారు జీవగల దేవుని తెలియలేదు, నాకేమో ఎక్కువ దేవుని తెలుసు. కాబట్టి గర్వంతో బ్రతకడానికి ఉన్న సమయం కాదనమాట. వాళ్ళ దేవుడు మనకు దీర్ఘాయుసు పొడిస్తున్నామంటే కొందరితో మనం
కరుణ చూపాలి, దయ చూపాలి, కొందరిని కూడా బయటకు తీసుకొని రావాలి. సాతాను చేతుల నుండి నిత్య జీవనంలోనికి నడిపించాలి, రక్షణలోనికి నడిపించాలి. స్తోత్రం. కొందరితో అయినా పరిశుద్ధాత్మ నింపబడి దేవుని చిత్తానుసరంగా మనం చెప్పాలి అనమాట. దేవుని గురించి చెప్పాల్సిన సమయం. స్తోత్రం. దూషణ మాటలు చెప్పడానికి పోయిన సమయం కాదు, శనగడం కొనుక్కోవడానికి పోయిన సమయం కాదు, కంప్లైంట్ చెప్పడానికి పోయిన సమయం కాదు, కొందరు కొదవ మాత్రం వెదవడానికి పోయిన సమయం కాదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయం మనం సద్వినియోగం చేసుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడి సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన సమయం సద్వినియోగం చేస్తున్న వారు సిగ్గుపడలేదు. అంటే దేవుడు ఇచ్చిన సమయం సద్వినియోగం చేయలేని వ్యక్తులు సిగ్గుపడుతుంది. అపమానం కూడా రావడానికి అవకాశం ఉంది, ఇంత కూడా రావడానికి అవకాశం, అపమానంగా ఉండడానికి అవకాశం ఉంది. అనే సమయం సద్వినియోగం చేస్తున్న వారు సిగ్గుపడలేదన్నమాట. వారు కాలం అనమాట. వారు పరిశుద్ధాత్మ దేవుడు తెలంగబడతారు. ఇటు సమర్పిస్తాం. దేవుడు మనందరినూ పిల్లగా తన రాజ్యం కొరకు వాడినాక దేవునికి స్తోత్రం. పిల్లలు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిపింది, వాక్యం ద్వారా మాట్లాడింది, గొప్ప మాటలను బట్టి స్తుతిస్తున్నాం. అంటే గొప్ప దాహం ప్రతి ఒక్కరిలో దేవా మీరు అనుగ్రహించుతుంది. ఆత్మదాహం దేవా తేజం తబన తండ్రి పట్టుదల తండ్రి ఎలిసినలాగా పట్టుదల తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి దయచేతండి. గొప్ప అభిషేకం ముందుకొని గొప్ప ఆత్మతో దింపబడి వాక్యతో దింపబడి ప్రభు ఈ రాజ్యం వరకు అదేందో వాడబడిన వ్యక్తిగా అందరూ ఉండి నాకు తండ్రి కృప తండ్రి దయచేతండి. అందరూ మీ కృపలను సాధి ప్రభు సహాయం అవుతుంది. ఓ హెడాబా కరబిన సోడా కోరబిడే కబిన సోడా కోరబిడే ప్రభు మీ మీదే మా దృష్టి ఉండి నాకు వేసే మీ అభిషేకం ఇదే మా దృష్టి ఉండి నాకు, మీ వాక్యం ఇదే మా దృష్టి ఉండి నాకు దేవా స్తోత్రం. మనసు వా దేవా త్రోవ తప్పిపోకుండా కాపాడు తండ్రి. సిగారాధన కూరబిన సోడా కూరబిది కూడా వచ్చిన వారందరిని బట్టి వందనాలు తండ్రి. వాళ్ళ బలమైన అభిషేకంతో ఇప్పుడు నింబమని ప్రార్థన చేస్తున్నాను. కుమరించమని గొప్ప అభిషేకం నింబవుతండి. శిఖారాధన తన అభిషేకం నింబవుతండి. ప్రవక్తలను లేపిన తమ్ముందని తమ అభిషేకం నింబవుతండి. అభిషేకంతో కుమరించునండి. మీ శక్తి కావాలి తండ్రి, మీ బలం కావాలి తండ్రి. కుమరించు బలపరచు తండ్రి. పోహే లాభాకర భయ ఆందోళన నుండి విడిపించింది, అవిశ్వాస అనుమానం నుండి విడిపించింది, సాతాన బద్దాల నుండి విడిపించినది, సత్యం దారి శుద్ధి చేయమంతండి. బలహీనత నుండి విడిపించినది, రోగాత్మ నుండి విడిపించినది, ప్రతి విధమైన సమస్యను హోలీ స్పిరిట్ విడిపించినది. అభిషేకంతో దంపి వాక్యతో దంపి లేవనెత్తం ఉన్నది. మార్మ మండించబడినాక అదేగా మండించబడినారు. జీవనంలో సమృద్ధి దనేమో చేసి ప్రయోజన కానీ ప్రార్థనిస్తుంది. అనేకలు బ్రతుకుగా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓ హెడాబా కరబినా సోడా కోరబిడే సాతాను గొప్ప నష్టం కలిగినాకనే ప్రార్థనిస్తున్నాం. ఓకే మన శివారాధన హెడంబా కరబిన సోడా కోరబిడే తండ్రి. ఆత్మ బలపరచు, ప్రాణం తాకముందండి, ప్రాణంలో చిన్న గాలి స్వస్థపరచుందండి. పనికి వచ్చే పాత్రగా తండ్రి సిద్ధపరచముతండి, లేవనెత్తముతండి. ఓహే డబా కరబినసు మీ ఛానల్గా మనందరినీ వాడుకోముతండి. గొప్ప అభిషేకంతో ప్రభు మీద నింపినట్టు ఉందను జీవితనదిలో ఉబ్బెక్కి ప్రవచనాకనే ప్రార్థనిస్తున్నాం. సమృద్ధి ప్రవచనాకనే ప్రార్థనిస్తున్నాం. మెరకలుగా వారి అవసరాలు మెరకలుగా తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసునామములో తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క దగ్గర సవాసం అని అందరికీ ప్రార్థనిస్తున్న విషయంతో యేసుక్రీస్తు రెండో రాకడ దాకుంటున్నారు. ఆమేన్.